రుద్ర, ఇదంతా ఎలా జరిగిందో, ఈ ఎస్ఐ గారు ఇక్కడికి ఎలా వచ్చారో నాకు తెలీదు. రాయ్ కృష్ణమూర్తి, ఇది నీకు తెలిసి జరగలేదని, నీ కూతురు నా దగ్గరుండగా నువ్వు ఇలాంటి సాహసం చెయ్యలేవని నాకు తెలుసురా. ఇది పోలీసు బ్రెయిన్ రా. హలో దేవా గారు, ఈయన మామూలు మనిషి కాదురా కృష్ణమూర్తి. నీలాంటి నాలాంటి దొంగల్ని వెంటాడి వేటాడి పట్టుకోవటంలో పెద్ద కింగ్. ఏం దేవగారు, నేను చెప్పింది కరెక్టే కదా? ఒరే రుద్ర, నన్ను నువ్వు, నిన్ను నేను పొగుడుకునే సమయం కాదిది. యువర్ గేమ్ ఈజ్ ఓవర్. మర్యాదగా దివ్యని నీలుని మాకు అప్పగించు. అప్పగించు అబ్బచా! అంత తేలిగ్గా వాళ్ళని బంగారు పళ్ళెంలో పెట్టి మీకు అప్పచెప్పి వెళ్ళిపోవడానికి నేనేమన్నా వెదవని అనుకుంటున్నారా? రుద్రా, రుద్రుడెక్కడా? నేను మూడో కన్ను తెరిస్తే ఇక్కడంతా భస్మమే. ఏంటి ఎస్ఐ గారు, అర్థం కాలేదా? మా ఊళ్ళో గుడి ఉంది. ఆ గుడికో ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ కి చిన్న విలనిజం ఉంది. ఆ విలనే ఈ రుద్ర. రే రుద్ర, ఈ ఊరికో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ డిపార్ట్మెంట్ లో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ తల మీద ఒక టోపీ ఉంది. ఆ టోపీ మీద 3 సింహాలున్నాయి. ఆ సింహ స్వప్నమేరా ఈ దేవా. మర్యాదగా వాళ్ళని వదిలేయ్. ఓకే ఓకే ఓకే, మీ గురించి నాకు తెలుసు సార్. తెలుసు కదా, అయితే వాళ్ళని అప్పగించి సరెండర్ అయిపో. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వలేవు రుద్ర. ఒక్కసారి అటు చూడు, ఇటు చూడు. రుద్ర, నీ చుట్టూరా అంతా నా వాళ్లే ఉన్నారు. వాళ్ళని అప్పగించి నాకు సరెండర్ అయిపో. కనీసం ప్రాణాలతోనే మిగులుతావు. కమాన్. ఎస్ఐ గారు, మీ తెలివితేటలకు హ్యాట్స్ ఆఫ్. సూపర్. నేనేదో అనుకుంటే మీరు ఇంకేదో ట్విస్ట్ ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్. పంపించండి, ఎవరినైనా రమ్మనండి. వీళ్ళిద్దరిని ఇచ్చి పంపిస్తాను. ఎస్ఐ గారు, నా కూతురు నా దగ్గరికి వచ్చి క్షేమంగా చేరిన తర్వాత మీరు రుద్ర మీద అటాక్ చేసుకోండి ప్లీజ్. ఏం వాగుతున్నావురా కృష్ణమూర్తి? నీ కూతురు నీ దగ్గరికి చేరగానే నన్ను జైలుకి తీసుకెళ్ళమని హింట్ ఇస్తున్నావా? అయ్యో, అదేం కాదు రుద్ర, నేను మామూలుగానే అన్నాను. ఏంటి ఎస్ఐ గారు, వాడిని అరిస్తే మీరు సైలెంట్ అయిపోయారు? పంపించండి, వీళ్ళనిచ్చి పంపిస్తాను. ప్రకాష్ సార్, కార్లో నీలు దివ్య ఉంటారు. వాళ్ళని తీసుకురా. ఓకే సార్. వాయిస్, కార్లోంచి వాళ్ళు దిగ్గానే టేక్ పొజిషన్ అండ్ షూట్. ఆ రుద్ర నాకు ప్రాణాలతో కావాలి. ఓకే సార్. ఓకే సార్. ప్రకాష్, ఏమైంది? సార్, కారులో 2 అమ్మాయిలు కాదు, 1 అమ్మాయి ఉన్నారు. వాట్? 1 అమ్మాయి ఉండడం ఏంటి? 2 అమ్మాయిలు ఉంటారో సరిగ్గా చూడు.
హలో ది గ్రేట్ దేవా గారు, మీరు కారులో భూతద్దం పెట్టి వెతికినా సరే ఒక్క అమ్మాయే కనబడుతుంది. ఒక అమ్మాయి అంటే ఎవరున్నారు? చెప్తారు. అడిగావు కాబట్టి చెప్తున్నా, నీ కూతుర్నే వదిలేస్తున్నాను పో. మామ్, నీ కూతుర్నే వదిలేస్తున్నా అంటున్నాడు. ఆ కూతురు ఎవరు? నీలోనా దివ్యనా? నాకు మాత్రం ఏం తెలుసు? రుద్ర, ఏంటి గేమ్? ఇది రివర్స్ గేమ్. నేను కరెక్ట్ గా అరగంటలో వెళ్ళకపోతే ఇంకొక అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఫినిష్. నేను వెళ్తేనే ఆ అమ్మాయి బతుకుతుంది. అరగంట దాటి ఒక్క నిమిషం నేను ఇక్కడున్నా, ఆ అమ్మాయి డెడ్ బాడీ వాళ్ళ ఇంట్లో ఉంటది. రుద్ర అడిగిన డబ్బు మావయ్యకి ఇచ్చి పంపించాను. మావయ్య రుద్ర దగ్గరికి వెళ్ళాడా? వెళ్తే అక్కడ ఏమైంటుంది? క్యాష్ తీసుకుని వాళ్ళని వదిలేసాడా లేదా? ఒకసారి మావయ్యకి ఫోన్ చేస్తే. వద్దు, ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఆ రుద్ర అక్కడే ఉంటే మావయ్య వాళ్ళని పోలీసులు పట్టించడానికి ప్లాన్ చేస్తున్నాడని అనుమానం రావచ్చు. అలాంటి అనుమానం వస్తే వాడు నీలో దివ్యని ఏమైనా చేస్తాడు. వద్దు, ఫోన్ చేయకపోవడమే మంచిది. రుద్ర, నాతో ఆటలొద్దు. అది నీకే ప్రమాదం. రిస్క్ చేస్తున్నావు. చెప్పాను కదా ఎస్ఐ గారు, ఆ అమ్మాయి బతకదు అని. ఇంకా మీరు జోకే అనుకుంటున్నారా? ఏడుకొండలో ఆ డబ్బు తీసుకునిరా. అలాగే గారు. తిను మా చెల్లి అరవింద, తను మా అక్క నీరజ. అరవింద సమేత. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7:30 మీ జెమిని టీవీలో తప్పక చూడండి. రేయ్ రుద్ర, ముందు నా కూతురుని చూపించు, ఆ తర్వాత డబ్బిస్తాను. ఈ రుద్ర మాట అంటే మాటే కృష్ణమూర్తి. నీ కూతుర్ని నీకు అప్పగిస్తానని చెప్పాను. నువ్వు మాట తప్పి ఆ ఎస్ఐని తీసుకొచ్చినా నేను నా ధర్మం తప్పేవాణ్ణి కాదు కృష్ణమూర్తి. చూపిస్తానుండు. రుద్ర, ఎవరిని చూపిస్తున్నావు? ముందా మాస్క్ తీ. ఎవరో నాకు తెలియాలి కదా. చూపిస్తాను. ఎస్ఐని తీసుకొచ్చినందుకు నీకు ఒక బహుమతి, అది కూడా చూపిస్తాను, చూడు. ఇక్కడ ఒక్క నొక్కు నొక్కితే ఇక్కడ నాతో పాటు నువ్వు ఎస్ఐ మొత్తం అందరూ స్మాష్ పీస్ పీస్ అయిపోతారు. రుద్ర, రిస్క్ చేస్తున్నావు. దయచేసి అమ్మాయిని వదిలే రుద్ర. మీతో పెట్టుకున్నప్పుడు ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలి కదా సార్, లేకపోతే మజా ఏముంటది?
ఎస్ఐ గారు మర్యాదగా మీ వాళ్ళందరినీ కిందకు వచ్చామని చెప్పండి. చెప్పండి. అందరినీ కిందకు వచ్చామనండి సార్. ఏ ఒక్కడు కిందకు రాకపోయినా ఇది నొక్కితే బ్లాస్ట్ మొత్తం బ్లాస్ట్ అవుతుంది. నో 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 వద్దు, పిలుస్తాను. బాయ్స్ కమాన్, గెట్ డౌన్. నో 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 నో, గన్స్ డౌన్. నిన్నెవరూ ఏమీ చేయరు. మా వాళ్ళందరూ కిందకు వచ్చేశారు. ముందు నువ్వు ఆ బాంబు తీసేసేయి. మీరు మాట మీద నిలబడతారని నిరూపించుకున్నారు. మంచివారే. మీ బిహేవియర్కి హ్యాట్స్ ఆఫ్. మాటలొద్దు, ముందు ఆ అమ్మాయికున్న బాంబు తీసేయి. అమ్మమ్మమ్మమ్మ, నేనెక్కడి నుంచి వెళ్ళాలి కదా. వెయిట్ వెయిట్, తీస్తా. ఏడికొండలో అయ్యగారు, ఆ డబ్బు తీసుకునిరా. అలాగే అయ్యగారు. నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు? వెళ్ళు వెళ్ళు మీ అస్సీ దగ్గరికి. రేయ్ కృష్ణమూర్తి, ఇదిగో నీ కన్న కూతురు నీ దగ్గరికి తీసుకొచ్చాను. నా పని అయిపోయింది. ఇదేంటి? ఏంటేంట్రా, ఈ అమ్మాయే కదా నీ కూతురు నీలు. అలా అని ఎవరు చెప్పారు నీకు? దివ్య చెప్పింది. ఇది నా కూతురు కాదయ్యా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. రే తెలివి నీ ఒక్కడ సొత్తు అనుకుంటున్నావురా? ఈ అమ్మాయి నీ కూతురు కాదని నువ్వు అంటే నేను ఇంకో అమ్మాయిని చూపిస్తే ఈ ఎస్ఐ దేవతో సహా అందరూ నాపై దాడి చేసి ఇద్దరిని తీసుకుపోవాలనుకుంటున్నారా? అది కాదు రుద్రా, అసలు ఈ అమ్మాయి. రాయ్ కృష్ణమూర్తి, నువ్వు మధ్యలో క్రిమినల్ గా మారిన వాడివి. నేను పుట్టుకతోని క్రిమినల్ని. నా దగ్గర కాదురా నీ నాటకాలు. ఎస్ఐ గారు, ఒక్క మాట. నేను బయలుదేరగానే మళ్ళీ నా వెంట పడి చేజింగ్లు అవి చేసి నన్ను పట్టుకోవాలని చూడకండి. ఎందుకంటే మీరు నా వెనకొస్తున్నారని నాకు తెలిస్తే అక్కడ ఆ అమ్మాయిని నా వాళ్ళు బతకనివ్వరు. అర్థమైంది కదా? అందుకే బుద్ధిగా ఇక్కడే ఉండండి. మళ్ళీ కలుద్దాం. ఏడికొండలో ఎక్కువ మూమెంట్ ఇవ్వద్దు. దగ్గరకొస్తే ఈ రిమోట్ నొక్కితే బ్లాస్ట్. మీ చావు తెలివితేటలు చూపించొద్దు. నువ్వు బండి పోనీరా. పోనీ. రుద్రా, జాగ్రత్త. అమ్మా. వెయిట్ 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 వెయిట్. షిట్, వాడు మనల్ని మోసం చేశాడు. షిట్. షిట్. ఏంటి ఏడుకొండలో భయపడుతున్నావా? మనం డెన్ దగ్గర బయలుదేరేటప్పుడు మన కారులో దివ్య నీలు ఇద్దరు అమ్మాయిల్ని ఎక్కించాం కదా, ఒక్క నీలు మాత్రమే ఉందేంటి? అసలు ఏం జరిగింది అయ్యారు? అదే
రేయ్ అన్నా నేను తిరిగి వచ్చేంత వరకు ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ నేను రాలేదా చంపేయండి. అలాగే అన్నా. ఇది అసలు జరిగింది. మీ ప్లాన్ సూపర్ అయ్యారు. అయితే అర్థమైంది. కృష్ణమూర్తి కూతురు నీలు దివ్యని కృష్ణమూర్తి కూతురని చెప్పింది. అయినా కూడా నేను అసలు విషయం ఎలా కనిపెట్టాననేగా. రే ఏడుకొండలో ఆ కృష్ణమూర్తి గాడేంటో వాడి క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు కదా. ఏదైనా ప్రమాదం వాడి దాకా వస్తే అది అవతల వాళ్ళ మీదకి నెట్టేసి వాడు తప్పుకుంటాడు. కరెక్ట్గా వాడి కూతురు అదే బుద్ధి నా ముందు చూపించింది. దాని మాటలు నేను అప్పుడే పసిగట్టాను. కానీ అప్పుడే బయటపడితే మజా ఏముంటుందని అది వేసిన ఎత్తుకి పై ఎత్తు వేసి దివ్యాని ఆ కృష్ణమూర్తి గాడికి అప్పగించాను. వాడి కన్న కూతురు నీలుని నా దగ్గరే బందీగా ఉంచాను. మీ ప్లాన్ అమోఘం అయ్యారు. కానీ రేయ్, డౌట్స్ డయాబెటీస్ లాంటివిరా, వెంటనే క్లియర్ చేసుకోవాలి. అయ్యగారు, మనం వాడికి అప్పచెప్పింది వాడి కూతురు నీలు కాదు, దివ్య అని తెలుసు కూడా ఆ కృష్ణమూర్తి సైలెంట్గా ఎందుకున్నాడు? అక్కడే నాకు డౌట్ వచ్చిందిరా. బాగా ఆలోచిస్తే ఆ ఫ్యామిలీలో ఏదో గోల్మాల్ జరుగుతుందని అర్థమైంది. అందుకే అక్కడ నేను కూడా బయటపడలేదు ఏడుకొండలో. మీ తెలివికి మీరు వెళ్ళగానే దిష్టి తీయాలి. అసలు ఇంత గొప్ప ఐడియాలు మీకు మాత్రం ఎలా వస్తాయి అయ్యగారు? మా ఊళ్ళో గుడి ఉంది, ఆ గుడికో ఫ్లాష్ బ్యాక్ ఉంది, ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ కో విలనిజం. ఆ విలన్ పేరే గ్రేట్ రుద్ర. కృష్ణమూర్తి గారు, అంతా మంచే జరిగింది కదా, ఇంకా తలపట్టుకొని ఇక్కడే ఎందుకు నుంచున్నారు? ముందు నీళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి. ఏంటి వెళ్ళేది? ఎక్కడికండి వెళ్ళేది? నేను రుద్రాన్ని బతిమాలి బామాలి వాణ్ణి నా దారికి తెచ్చుకుని ఇద్దరిని కాపాడుకుందామని వస్తే మధ్యలో వచ్చి నా ప్లాన్ అంతా పాడు చేశారు మీరు. ఇదే మాట ఎన్నిసార్లు అంటారండి? అంటాను సార్, ఎన్నిసార్లైనా అంటాను. మీరు చేసిన ఈ పనికి నా కూతురు వాడి దగ్గర ఉండిపోయింది సార్. ఒక్క కూతురైనా వచ్చిందిగా, మేము రాకపోతే ఇద్దరు ఆప్తావా? హలో, మేము రాబట్టే ఈ కూతురైనా దక్కింది, సంతోషించండి. లేకపోతే మీరు తెచ్చిన డబ్బు తీసుకుని ఒక్కళ్ళని కూడా వదలకుండా పారిపోయి ఉండేవాడు. అంతేకాదు, బోనస్గా మిమ్మల్ని చితగ్గొట్టి మీ తల పగలగొట్టి వెళ్ళి ఉండేవాడు. సో ఇంతటితో సంతోషించండి. అవును, దేవగారు రాకపోయింటే మీరు కూడా ఆపదలో ఉండేవాళ్ళు. ఆపుతారా? దేవగారు, ఆయన సంగతి అలా ఉంచి దివ్యని కాపాడే మార్గం చూడండి సార్. ఆ అమ్మాయిని కాపాడాలి అంటే నీలునే మనకు సహాయం చేయాలి. చెప్పండి నీలు గారు, ఆ రుద్రాసులు మీ ఇద్దరిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఏమో దేవగారు, మా
మమ్మల్ని కిడ్నాప్ చేసినప్పుడు మా కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్లారు. ఇప్పుడు ఇక్కడికి కూడా గంతలు కట్టి తీసుకొచ్చారు. ఎక్కడికి వెళ్ళామో ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అనేది ఏమీ నాకు తెలియదు సార్. సార్, దివ్యను ఎలాగైనా కాపాడండి సార్, ప్లీజ్ సార్. ఇక్కడ జరిగింది మొత్తం కక్షగా పెట్టుకుని వాడు దివ్యను ఏమైనా చేస్తాడేమోనని భయంగా ఉంది. ప్లీజ్ సార్, దివ్యని కాపాడండి. అమ్మ నీలు, దివ్యకి ఏం కాదు. నీలు, దివ్యకి ఏం కాదు. దేవాగారు ఆ రుద్రని వదలడు. నిన్ను కాపాడినట్టే తెలివిగా దివ్యను కూడా కాపాడతాడు. పద, మనం ఇంటికి వెళ్దాం. ఇంటి దగ్గర అందరూ చాలా కంగారు పడుతున్నారు. మామ్, అంతా ఇలా రివర్స్ అయిందేంటి? అవునే, ఇవాల్టితో ఇటు దివ్య అటు నీలు ఇద్దరి పీడ వదిలిపోయిందనుకుంటే ఈ ఎస్ఐ వచ్చి అంతా చెడగొట్టాడు. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం? వీళ్ళంతా ఇంటికి చేరకముందే మనం ఇంటికి వెళ్ళాలి. లేకపోతే మీరెక్కడికి వెళ్ళారని ఇంట్లో వాళ్ళంతా మనిద్దరిని ప్రశ్నలతో చంపుతారు. పద పద. నీలు గారు, ఆ రుద్ర మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాడనే దాని గురించి ఒక్క క్లూ దొరికినా చెప్పండి. బాగా ఆలోచించి ఆ తర్వాతే చెప్పండి. పర్వాలేదు, ధైర్యంగా ఉండండి. కృష్ణమూర్తి గారు, ముందు మీరు ఇంటికి వెళ్ళండి.